హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్థికాభివృద్ధికి, టెక్నాలజీ పరిధికి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలు ఎంతో తోడ్పడతాయి. ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధికి అవి చాలా అక్కరకు వస్తాయి. అందుకే అన్ని దేశాలు ఎఫ్డిఐలను ఆకర్షించడానికి యత్నిస్తుంటాయి. అయితే 2023తో పోలిస్తే నేరుడు ఆయా ప్రాంతాల్లో ఎఫ్డిఐలు తగ్గాయి. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టు 2025 ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా $1.76 లక్షల కోట్ల ఎఫ్డిఐలు ప్రవహిస్తే 2024లో అవి 11% తగ్గి 1.49 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లోనూ ఎఫ్డిఐలు 22% మేర క్షీణించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్దగా మార్పు లేదు. ఆయా ప్రాంతాల్లో 2023-24లో ఎఫ్డిఐల ప్రవాహం ఎట్లా ఉన్నదనేది ఒక డాటా వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025 చెప్పింది. దాన్ని చూద్దాం. ఐరోపా 2023లో $43,900 కోట్ల అయితే 2024లో $18,200 కోట్ల. ఉత్తర అమెరికా 28,000 కోట్లు, 2024లో $34,300 కోట్లు. ఆఫ్రికా 2023లో 5,500, 2024లో 9,700 కోట్లు. లాటిన్ అమెరికా, కరేబియన్ 2023లో 18,700, 2024లో 16,400 కోట్లు. ఆసియా 2023లో 62,200 కోట్లు, 2024లో 60,500 కోట్ల. ఇది ఎఫ్డిఐల ప్రవాహం సంబంధించిన ఒక రిపోర్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.